ఏదైతే ఈ మావిగన్నం జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత ఈ చుట్టూ ఉన్నటువంటి గొర్రె పిల్లలన్నీ కూడా ఎలా అయితే తలౌపినాయో ప్రజల నుంచి వాళ్ళకి అదే విధమైనటువంటి ఫీడ్బ్యాక్ కూడా నెగిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చిన నేపథ్యంలో బాబు ఇవన్నీ మా ఆలోచనలు కాదు, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తే మేము అది తలూపటమే తప్ప మాకు అందులో ఆ పార్టీలో స్వతంత్రత కూడా లేదు అని చెప్పి మిథున్ రెడ్డి ఓపెన్గా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అంటే మనం అర్థం చేసుకోవచ్చు, తెలుగుదేశం పార్టీని లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఒకసారి మనం పరిశీలించినట్టయితే ఇక్కడ చిన్న గ్రామ స్థాయి నాయకుడైనా సరే అధినాయకుడి దగ్గరికి వెళ్ళి స్వతంత్రంగా తన అభిప్రాయం చెప్పే హక్కు తెలుగుదేశం పార్టీలో ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ హక్కు లేదు. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే అదే చేయాలని చెప్పి సాక్షాత్తు మిథున్ రెడ్డి చెప్పాడు. అంటే తన సొంత సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక వ్యక్తే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి తన అభిప్రాయం చెప్పలేకపోతే, గతంలో మనం చూసాం ఏదైతే బీసీఎస్సీలకు సంబంధించినటువంటి ఎంపీలని జగన్మోహన్ రెడ్డి తన గుమ్మం బయట ఎట్ట నిలబెట్టాడో చూసాం. కాబట్టి వాళ్ళకి ఆ పార్టీలో ఏ స్వేచ్ఛ స్వాతంత్రం ఉంటుందండి?